అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. వల్లభ నా వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా, వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా. ఈ పాట ఎందుకు పాడాను అంటే అందులో ఒక వ్యక్తి పేరుంది, వల్లభ. ఈ పాటలో ఈ పిక్కి ఒక రిలేషన్షిప్ ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో ఆయన చూసి పాడుతున్నాడు, వల్లభ నా వల్లభ అంటే వల్లభనేని వంశీ, నా వల్లభనేని వంశీ కొంచెం మెల్లగా ఎదగిల్లవా. అక్కడ ఏం జరిగిందో కొంచెం చెవులో చెప్పి నా ఎదని గిల్లు. రెండోది ఏం పాడుతున్నా అంటే వల్లభ నా వల్లభ నా కంటికే వరమియ్యవా. అక్కడ ఏం జరిగిందో కంటికి కట్టినట్టు చూపించి నా కంటికి వరమి ఏం చెప్తున్నాడు. ఆ పాటలో ఉండే అర్థం ఇదే. చూడండి, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి, చాలా అరుదైన చిత్రం ఇది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన అద్భుతమైన అరుదైన చిత్రం. ఎందుకని చెప్తున్నానంటే ఇది మామూలు కలయిక కాదు. వీళ్ళిద్దరిలో కూడా కామన్ గా ఉండే గుణాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఉండండి. ఈయనేమో వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా ఆడపడుచు భువనేశ్వర్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి దారుణంగా నీచాది నీచమైన మాటలు మాట్లాడాడు. ఈయన తక్కువ తిన్నాడా? ఈయనకన్నా ఎక్కువ తిన్నాడు ఇతను. సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని సొంత వర్గం చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. అదేవిధంగా సొంత తల్లిని కూడా డబ్బు మీద మోజుతో కేసులు పెట్టించాడు, అవమానించాడు. అంటే వీళ్ళిద్దరిలో ఉండేటువంటి ఒక గుణం ఏంటంటే ఆడవాళ్ళని అవమానించడం, ఆడవాళ్ళని అనుమానించడం, కించపరచడం వీళ్ళిద్దరికీ కూడా సమానమైన హక్కుగా భావిస్తారు. అదేవిధంగా వీళ్ళిద్దరిలో చూడండి, ఈయనేమో గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడులు చేపించాడు. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేపించాడు. అక్రమంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. చెప్పుకుంటూ పోతే వైన్స్, గ్రావిలు, ఇసుక, దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతులు ఇంకా చెప్పనే బల్లి ఒక బస్తా నిండా ఉంటాయి. ఈ వ్యక్తి ఏమైనా తక్కువ తిన్నాడా? అక్రమ ఈడీ అంటే అక్రమ ఆస్తులు ఈడీ కేసులో 32 కేసులు నమోదై ఉన్నాయి. 16 నెలలు జైల్లో పడి చెప్పకూడదు తిన్నాడు. అదేవిధంగా లిక్కర్ మద్యం స్కామ్ లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వీరిద్దరిలో గమనించారు కదా, ఇద్దరిలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానం కావచ్చు, అక్రమాల గురించి కావచ్చు, ఇద్దరిలో కూడా కామన్ గా ఉండేటువంటి అవలక్షణాలు. కానీ ఇది అత్యంత అరుదైన చిత్రం అని చెప్పాను. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. నేను కాదు, వైఎస్ఆర్సీపీలు దీన్ని అరుదైన చిత్రంగా భావిస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, 138 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి నిన్ననే రిలీజ్ అయినాడు. వచ్చి రాగానే ఈయన ఆనందం చూడండి, ఎలా కలిశారో చూడండి ఒకసారి. ఈ క్లిక్కులు చూడండి, కిస్క్ 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 అంటే ఈ కలయిక జన్మలో దొరకదేమో, ఇలాంటి మల్టీ స్టారర్స్ జీవితంలో మళ్ళీ కనబడరేమో. ఇలాంటి ఫోటోలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ప్రతి ఫ్రేమ్ ని కూడా బంధిస్తున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి చూడండి, గో కిసిక్ 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 కిసిక్. ఇదొక అత్యంత అరుదైన చిత్రం, ఆత్మీయ కలయిక. వీళ్ళిద్దరూ కూడా మీకు నేను ఇంత ముందే చెప్పా, వీళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండవాళ్ళని. కాబట్టి పలు కేసుల మీద లోపల నుంచి వచ్చినటువంటి నిందితుడిని డైరెక్ట్ గా ఇంటికి పిలిపించుకొని ఆయన ఆఫీసు రూమ్ లో కూడా కలవడం జరిగింది. దీన్ని మామూలుగా వాళ్ళు బంధించట్లేదు. చిత్ర విచిత్రంగా సెకండ్ ఫ్రేము వాళ్ళిద్దరిని కూడా బంధిస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది, వీళ్ళిద్దరిని పెట్టి మల్టీ స్టారర్ గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది, ఆ మూవీ ఎంత అత్యున్నత స్థాయికి వెళ్తుంది అనేది ఒక చిన్న కోరిక ఉంది. దాన్ని నేను పోస్టర్ కూడా చేపించాను. దానికి ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, దానికి యాక్షన్ డైరెక్టర్ ఎవరు, వీళ్ళందరినీ కూడా ఒకసారి చూపిస్తా. ఈ అత్యద్భుతమైనటువంటి ఈ మల్టీ స్టారర్స్, ఒకే లక్షణాలు ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, ఇద్దరు కూడా నాణ్యంగా కనబడుతున్నారు. జైలు మనకి కొత్త ఏం కాదు, శిక్షలు పెద్ద వింతేం కాదు. ఈ సినిమా పేరు ప్రొడక్షన్ వచ్చి జగన్ జాతిరత్నాలు ప్రొడక్షన్స్. అందులో జైలు మనకు కొత్త ఏం కాదు, శిక్షలు పెద్ద వింతేం కాదు. రచయిత ఆర్కే రోజా. ఈవిడ అంటుంటుంది, అన్న చూపులో బెదురుండదు, అన్న కొడితే ఎదురుండదు. ఈ ప్రాస ఎవరైనా రాయగలరా? అంత అద్భుతమైనటువంటి రైటర్గా ఆర్కే రోజా గారిని పెట్టి నేను చూడండి, ఆర్కే రోజా రచయితగా, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కొడాల నాని గారు ఆల్రెడీ సినిమాలు చేశారు కాబట్టి, పేరు నాని గారికి అడ్డదిడ్డంగా సంపాదించిన 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిని ప్రొడ్యూసర్స్గా కూడా ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా
సినిమాటోగ్రఫీ గోరంట్ల మాధవ్ గారు, ఆయన కెమెరాని ఏ లెన్స్లో పెడతాడు, ఆయన ఎలా చూపిస్తాడు, ఆయన పెట్టేటువంటి ఆ ఫ్రేములు ఎలా ఉంటాయని పెద్దగా చెప్పక్కర్లే. కాబట్టి గోరంట్ల మాధవ్ గారు సినిమాటోగ్రఫీ. అదేవిధంగా యాక్షన్ నందిగామ సురేష్, ఈయన గడ్డివాములు తగలబెడతాడు, అమరావతి కోసం పోరాడే వీర మహిళల కడుపు మీద షూలతో దండిస్తాడు, ఇతను చేసిన దాడులు అంతా ఇంత కాదు, ఏ భవనం కనబడ్డా కూల్చివేస్తాడు. కాబట్టి ఈ యాక్షన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు. కాబట్టి అతన్ని యాక్షన్ డైరెక్టర్గా పెట్టడం జరిగింది. వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే చూడండి, డైరెక్టర్ అంబటి రాంబాబు ప్రతిరోజు మైకు ముందు 24 hours 365 days అన్ని యాంగిల్స్లో కూడా కెమెరా పెట్టుకొని కెమెరా రోలింగ్ యాక్షన్ అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంకోటి వీళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి అనుసంధానకర్త కాబట్టి అతను కూడా డైరెక్టర్గా పెట్టి, జైలు మనకి కొత్త ఏం కాదు, శిక్షలు పెద్ద వింత ఏం కాదనే సినిమా కూడా రానున్న రోజుల్లో రాబోతుందని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇన్ని తప్పులు చేసిన వ్యక్తిని విమర్శించకుండా ఇంటికే పిలిపించే పరామర్శించడం అనేది సభ్య సమాజం తలదించుకోవాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని రాకూడదు. వీళ్ళకి రాజకీయ అంతం అనేది మొదలైందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ కిరాకార్పేని.